నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ మనుగడ కోసం ఒక కొత్త పంథాని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదేంటి అంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి పరపతిని పెంచుకునేందుకు కోసం పెళ్లిళ్లను కూడా ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. అదేంటి పార్టీ మనుగడలోకి రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మరి సభలు నిర్వహిస్తారు కదా అంటే కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్లను ఉపయోగించుకుంటున్నారంట. అది ఎలాగో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఎవరు ఆదరించట్లేదు అన్న ఉద్దేశంతో ఈసారి ఒక కొత్త రూట్ని ఎంచుకున్నారు. అది పెళ్లిళ్లను ఆయన రాజకీయాల కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్ అసలు మరి పెళ్లిళ్ళకి వెళ్ళడం ఏంటి, మరి దాన్ని రాజకీయ సభగా మార్చుకోవడం ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుందంటారు? రాజకీయాల్లో ఇవాళ సర్క్యులేషన్లో ఉన్న సబ్జెక్టే ఇది. వింటుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఒక కొటేషన్ చెప్పాడు. సమ్ అచీవ్ గ్రేట్నెస్, సమ్ థ్రస్ట్ గ్రేట్నెస్ అపాన్ దెమ్సెల్వ్స్. కొందరు పుట్టుకతోనే గొప్పగా పుడతారు, కొందరు గొప్పదనాన్ని సంపాదించుకుంటారు, కొంతమంది గొప్పదనాన్ని ఆపాదించుకుంటారు తమకు తాము. ఇప్పుడు జనాకర్షణ ఉన్న వ్యక్తి దగ్గరికి జనం కదిలేస్తారు, జనాకర్షణ లేని నాయకుడు ప్రజల దగ్గరికి కదిలేరు. ఇప్పుడు ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పాటించలేదు. అంతకుముందు కూడా ఎలక్షన్ల ముందు అనేక కార్యక్రమాలు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ మీటింగులకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఎవరు జనం రాలా. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిందేమో ఇలాంటి శుభకార్యాలు, అప్పుడు మార్కెట్లు జరుగుతాయి ఊళ్ళల్లో. ప్రతి ఊర్లోనూ ఒక ఆదివారపు సంతని, సోమవారం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జరుగుతుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళ వెహికల్ని తీసుకెళ్ళి ఆ మార్కెట్లో పెట్టుకుని ఆ మార్కెట్లో వచ్చిన జనాలతో చెప్పేవాళ్ళు. అంటే జన సమీకరణకి డబ్బులు పెట్టక్కర్లేదు, జనాలను తోలక్కర్లేదు, వాళ్ళకి భోజనం పులిహార పట్టాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు మంచినీళ్ళ పట్టాలు కూడా ఇవ్వక్కర్లా. ఆ మార్కెట్కి వచ్చిన జనాన్నే అడ్రస్ చేసి చెప్పేవాళ్ళు. వినేవాళ్ళు లేకపోతే లేదు. ఎవరింటారు? ఇప్పుడు వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వచ్చారు కానీ ఈ మీటింగ్కి రాలా. వీళ్ళకి ఫోటోలు తీసుకోవడానికి, వాళ్ళ ఆఫీస్కి పంపుకోవడానికి పనికొచ్చాయి, ఓ జనం ఉన్నారు అని. అది గతంలో కూడా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈయన సంతంలోకి వెళ్ళి మాట్లాడలేడు కదా. అందుకని ఏదో ఒక ఊళ్ళో ఎవరైనా శుభకార్యం, గతంలో అసలు శుభకార్యం కోసం కార్డులు ఇవ్వడానికి వెళ్తే ప్యాలెస్ రోడ్లోకి వెళ్ళటానికి కూడా అనుమతులు ఉండేవి కాదు. ఈవెన్ ఎమ్మెల్యేల పిల్లలు అయినా అక్కడ సెక్యూరిటీ దగ్గర ఇచ్చి వెళ్ళటమే. వాళ్ళు దానికి లోపలికి పంపేవాళ్ళు, ఆయన చూస్తే చూసేవాళ్ళు, లేకపోతే లేదు. ఆ పిఏలో పిఎస్లో ఏమైనా గ్రీటింగ్స్ పంపేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. అట్లాంటి కార్డులు ఎవరన్నా ఇవ్వటానికి వస్తే సెక్యూరిటీ వాళ్ళకి చెబుతున్నారంట, మీరు ఆపొద్దు, డైరెక్ట్గా పంపండి అని. అది నాయకులు అవ్వక్కర్లేదు, ఎవరు తీసుకొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం స్వయంగా ఆయనే రిసీవ్ చేసుకుంటున్నాడని చెప్తున్నారు. తీసుకోవటం చదివి కొంచెం గతంలో పట్టించుకున్నాడు కదా, చదివి నేను తప్పకుండా వస్తానని బిల్డప్ కోసం పిఎని పిలవటం, డైరీలో నోట్ చేయంటాం. దాంతో వాళ్ళకి ఏం ఇంప్రెషన్ వస్తుందంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు మన పెళ్ళికి వస్తానంటున్నాడు, దాన్ని మళ్ళీ పిఏకి డైరీలో నోట్ చేయమని కూడా వాళ్ళ ముందే. అంతకుముందు ఇట్లాంటివి ఏమి ఉండేది కాదు. అసలు ప్యాలెస్లోకి వెళ్ళడానికి మంత్రులకే లేదు. ఎవరన్నా కోటరీలో సభ్యులైన సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ఇలాంటి ఒక లిమిటెడ్ పీపుల్కే తప్ప లోపలికి వెళ్ళటానికి ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు ఆయన తను ఉనికిని కాపాడుకోవటం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. తన ఐడెంటిటీ క్రైసిస్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని ఎట్ట తెలవాలి? ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే అది ఒక అబాస్ ఫాల్ అవుతుంది, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, దాంతో ఉండ పరపతి విలువ కూడా పోతుంది. ప్రజల్లోకి మన మధ్య అనంతపూర్ పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్ళి వాళ్ళని ఏమంటారమ్మా, పక్కన బౌన్సర్స్ని పెట్టుకుని వెళ్ళాడు. బౌన్సర్ని పెట్టుకెళ్తే ఎవరినో లేడీస్ పక్కకి వెళ్ళి ఫోటో దిగబోయేటప్పటికి వాళ్ళు ఇసిరి అవతల పడేశారు. ఆ అమ్మాయికి ఫ్రాక్చర్ అవటం, ఇట్లా గుద్దారు, మొహం పగలటం అయింది. దాంతో ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా పెళ్ళిళ్ళు ప్రతిసాట ఎక్కడ వచ్చినా సరే నోట్ చేసుకోమని అడగటం, తర్వాత అది పెళ్ళి ఎక్కడని కూడా అడుగుతున్నాడంట. అడిగిన తర్వాత సరే చెబుతారుగా పలానా బెంగళూరు, అదే వీళ్ళు కార్డు ఇచ్చి బయటకు వచ్చేటప్పుడు ఈ పిఏలును వీళ్ళ అనుచర వర్గం అడుగుతుంది, ఇప్పుడు బెంగళూరులో పెళ్ళి అయితే మరి రిసెప్షన్ ఎక్కడ పెడతారు అని. రిసెప్షన్ ఎక్కడో చెప్పారనుకోండి, హాల్లో పెట్టొద్దు, జనంకి వీడియోల్లో బాగా కనపడేటట్టుగా పెట్టాలి, ఇబ్బంది అవుతుంది సెక్యూరిటీ పరంగాను, అందుకని పెద్ద దాంట్లో పెట్టండి అని వీళ్ళే చెబుతారు. తర్వాత అది స్టేట్లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ బెంగళూరులోనే రిసెప్షన్ అయ్యి అక్కడ సీఎం జగన్ అని అరిస్తే
పొలిటికల్ మైలేజ్ రాదు కదా. అందుకని ఆయన సెలెక్టివ్గా వెళ్తున్నాడని చెప్తున్నారు. ఏ జిల్లాలో వెళ్ళాడో, సపోజ్ ఇప్పుడు ఒక జిల్లాకి వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ పెళ్లి ఇంకొక జిల్లాలో ప్లాన్ చేస్తాడు, అక్కడికి వెళ్తాడు. అంతేగాని ఒకే జిల్లాలో ఒకే ప్రాంతంలో పెళ్లిళ్ళకి వెళ్ళడం. స్ట్రాటజికల్గా జిల్లాలో ఒక మూల ఒక పెళ్లికి వెళ్ళాడు అనుకోండి, రెండో మూల ఇంకొక సందర్భాన్ని అట్లా ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళు మీటింగ్లు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మొన్న సత్తెనపల్లి దగ్గర మీరు చూశారు, వెళ్ళటానికి ఏం జరిగింది, జనాలు రాపోవటం, పోగేసుకురావటానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మళ్ళీ అక్కడ అరాచకాలు జరిగి లేనిపోయిన గబ్బు అవుతుంది. ఇదైతే కనుక ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా పెళ్లి ఫంక్షన్. పీపుల్ కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వస్తారు ఆ పెళ్లికి, అది చూసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆ వ్యక్తి, పెళ్లి చేస్తున్న వ్యక్తి ఎవరు, ఆయనకున్న పరపతి ఏంటి, ఎంతమంది వస్తారు, తర్వాత వాళ్ళు చెబుతున్నారు ఆ కంపోజిషన్ ఆఫ్ ద పబ్లిక్ ఎంతమంది, కొంతమంది యూత్ ఉండాలంట, మహిళలు ఎంతమంది ఉండాలి, మగాళ్ళు ఎంతమంది ఉండాలి, ఇలాగనమాట. అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళు మళ్ళీ వెళ్ళి బయట ఊళ్ళలో చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆ పెళ్లికి మేము వెళ్ళాము అని. తర్వాత అక్కడ వీళ్ళు, ఇది గతంలో తెలుగు సినిమా ఫీల్డ్లో ఉండేది. ఇది ఎవరైనా హీరో ఎక్కడికన్నా ఒక చిన్న ఫంక్షన్ రిబ్బన్ కటింగ్కి వెళ్తున్నాడు అనుకోండి, వాళ్ళు ముందుగానే వీళ్ళ మనుషులు వెళ్తారు, అక్కడ ఒక 20 మందో 30 మందో ఆ ఫంక్షన్ బట్టి వెళ్ళి, ఈయన కారు దిగంగానే జనం ఏమి తోసుకోపోయినా కానీ వీళ్ళు పక్కకి ఇలా చైన్ లాగా ఒకళ్ళనొకళ్ళు చేతులు పట్టుకుని పక్కకి తోసేస్తుంటారు, ఏజెఫ్ ఏదో మీద పడుతున్నట్టు, ఈయన్ని ప్రొటెక్ట్ చేసి తీసుకొస్తున్నట్టు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ రిబ్బన్ కత్తిరిస్తున్నప్పుడు పలానా ఆయన జై జై అని స్లోగన్స్ కొడతారు. తర్వాత ఆయన అక్కడ ఉన్నంతసేపు హడావుడి చేసేస్తుంటారు అన్నట్టు పబ్లిక్లో. అంటే ఆయన మీద వీళ్ళంతా ఎగబడుతున్నట్టు, వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, మళ్ళీ కారులోకి ఎక్కేరాక కూడా ఈ హడావుడి చేస్తారు. అంటే అటెన్షన్ మొత్తాన్ని ఆయన మీదకి తీసుకొస్తారు, లేకపోతే ఎవడో పట్టించుకోరు. అట్లా ఏం జరుగుతుంది అని అందరూ రావాలి అక్కడికి. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ ద్వారా చెప్పిస్తున్నాడని చెప్తున్నారు. వెళ్ళిన కార్డు ఇచ్చిన వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో ఏదన్నా ప్రపోజల్ వేరే ఫంక్షన్ హాల్ పెట్టుకున్నా కూడా వీళ్ళు ఫలానా ఊళ్ళో ఫలానా సాట్ అని చెప్తే అక్కడ పెడుతున్నారు. దాంతో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళటానికి అక్కడ వీళ్ళ బౌన్సర్లు కొంచెం ఫ్రీగా మసులుకోవటం, తర్వాత హడావుడి సృష్టించడానికి స్పేస్ కావాలి. ఇప్పుడు ఒక డ్యాన్స్ చేస్తున్నారు అనుకోండి, ఆ బృందాన్ని బట్టి డయాస్ ఉండాలి. సపోజ్ 5 చేసే డ్యాన్స్కి చిన్న డయాస్ సరిపోద్ది. సపోజ్ ఒక 30 మందో 50 మందో గ్రూప్ డ్యాన్స్ అనుకోండి, పెద్ద డయాస్ కావాలి. అట్లా వీళ్ళు ఏంటంటే బాగా ఫోకస్ అయ్యే విధంగా చేస్తున్నాడని అందరూ చెబుతున్నారు. ఇది మాకు లేనిపోయిన ఖర్చు పెరుగుతుంది, జగన్ వచ్చేదానికన్నా ఇది ఎక్కువ అవుతుందని కూడా గ్రీవెన్సెస్ వినపడుతున్నాయి. ఏదుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి కొత్తగా ఆయన ఇదేం లేదు, గతంలో కూడా ఇలాంటివే చేశాడు. ఇప్పుడు మరింత తను ఐడెంటిటీ, తను గుర్తింపు కోసం ఇవి వాడుకుంటున్నాడని చెప్తున్నారు. కొంతమంది అమలు చేస్తున్నారు. మొన్న అనంతపురంలో జరిగిన సంఘటన కూడా ఇలా జరిగింది, అందులో భాగంగానే జరిగింది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అసలు కార్డులు ఇచ్చి ఈతంతా తలకాయ నొప్పి ఎందుకు, కార్డు ఇవ్వటానికి వెళ్తే ఇరుక్కున్నట్టే, అసలు ఇవ్వకపోతే గొడవ లేదు. దాంతో కొంతమంది ఇట్లాంటి బడ్జెట్ అంతా పెరుగుతుంది ఇక్కడికి వెళ్తే అని అసలు సైలెంట్గా చేసేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆయనకి అభిమానం ఉండా వెళ్ళిన తర్వాత తప్పదు, కార్డు ఇస్తాడు, పిఏతో చదువుతున్నాడు. స్వామి కార్యం రెండు అవును ఆయనకి అవుతున్నాయి, ఆయనకి జరుగుతుంది అది. కానీ డబ్బులు ఎవరై వీళ్ళు పెట్టుకోవాలి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ బౌన్సర్లకి ఆ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటున్నారంట. తర్వాత కొంత సబ్సిడీ లాగా మీరు మొబలైజ్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు చూసి బాగా జనం ఉంటే కనుక ఏదన్నా కొంత ఇస్తున్నారంట. అది వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అనేది అవతల ఆయనకి ఎట్ట తెలుస్తుంది? అది కండిషను. మేము వస్తాము, చూస్తాము, మీరు మొబలైజ్ చేసిన దానికి ఖర్చు కనుక మీరు బాగా పెట్టారని మాకు అనిపిస్తే మేము కూడా కొంత ఇస్తాం. అంత చేయలేకపోయాడు అనుకోండి, వాళ్ళు రేపు ఎవరి పనులు వాళ్ళకుంటున్నాయి. నిజంగా అతను డబ్బులు పెట్టి మొబలైజ్ చేసినా, ఇప్పుడు జనాలకి చేయాల్సినటువంటి మంచి 5 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, అసలైన ఇప్పుడు కూడా వచ్చి బయటికి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఇలా రకరకాల మార్గాలు ఎంచుకొని వెళ్ళి జై జగన్, జై సీఎం అని నినాదాలు అలా చేయించుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అసలు సీఎం అని నినాదాలు చేయించుకోవడం అసలు ఏంటంటారు? ఇది ఒక మాన్యం. ఇప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తను ఇక సీఎం కాలేకపోయాడు, సీఎంకి దగ్గరలో కూడా లేడు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు. తర్వాత తన పక్కన ఉన్న క్వార్టరీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వ్యవహరిస్తున్న తీరుతో అసలు ఈ పార్టీ బతికి బట్టకడుతుందన్న ఆశ కూడా లేదు. ఇక ఇలాంటి షార్ట్ కట్స్ ఈ ఏమన్నా పని చేస్తాయని దింపుడు కళ్ళు ఆశ అంటారు వీటినే. అంటే ఏదన్నా ప్రయత్నం
మనిషి చనిపోయాడు. కానీ ఏదన్నా ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, లేడీస్ కాబట్టి మీరు అక్కడ రాక వెళ్ళరు కాబట్టి, శ్మశానానికి తీసుకెళ్లేలాగా 3 సార్లు 4 సార్లు పాడి దింపి రూపాయి కాసు పెట్టి కొడతారు గడబొంగు మీద. నానా నానా అని పిలుస్తాడు ఆ పెద్ద కొడుకు. అంటే ఒక్కోసారి పూర్వకాలంలో ఇన్ని శాస్త్రాలు తెలియదు కదా, అంటే మెడికల్ నాలెడ్జ్ లేదు కదా, శ్వాస ఆగిపోతే తీసుకెళ్లేవాళ్ళు. ఒక్కోసారి కొందరు బతికిన సందర్భాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళతోనన్నా కిరాయి మనుషులతో సీఎం అని అనిపించుకుంటే అది 10 మందిలోకి వెళ్ళి ఇలా స్లోగన్స్ ఇవ్వటం వలన ఈయన్ని సీఎం అవుతాడేమో అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడానికి చాలామంది మ్యాటర్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్స్లో ఉండాలంటారు చూస్తారా. చాలామంది సినిమా ఫెయిల్ అవుతున్న సినిమాలకు కూడా పబ్లిసిటీ పెంచుతారు, వాళ్ళే పెంచుతారు ఎక్కువ. ఎందుకంటే ఎట్టాగో ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయినప్పుడు ఈ ఖర్చు అన్న పెడితే ఏమన్నా బతుకుతుందేమో. సేమ్ ఇదే పరిస్థితి. ఇప్పుడు 2 ఒకటే. ఇక తనుగా వెళ్ళి జనాలను ఆకర్షించి తీసుకొచ్చే పరిస్థితి కార్యకర్తలకి నాయకులకి లేదు. ఎట్టాగు శుభకార్యాలకి వాళ్ళ అవతలాళ్ళ వ్యక్తి పరపతి మీద జనం అక్కడికి వస్తారు. ఆ వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుందాం అనే ప్రయత్నం. డబ్బు కలిసి వస్తుంది. తర్వాత ఒక మెసేజ్, జిల్లాలో జగన్గా వెళ్ళి పర్యటిస్తే ఎవడో వెళ్ళి చూసేవాళ్ళు లేడు. ఇవాళ తను మాట్లాడే మాటలకి, తను మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్లకి చూసిన తర్వాత జనాలకు విరక్తి పుట్టింది. ఒకసారి తప్పు చేసి 2019లో చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతమంది వీళ్ళ బౌన్సర్లు ఎందుకమ్మా తనకి? ఇప్పుడు జనంతో వెళ్ళి భుజం కలిపి మాట్లాడతాను, మిమ్మల్ని పేరుతో పిలుస్తానని ఒక పక్కన చెబుతూ ఇంతమంది బౌన్సర్లని, వాళ్ళు లేడీస్ని కూడా మొఖాలు పగల కొట్టేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిజంగా నీకు అంత ప్రాణభయం ఉంటే బయటకే రాబాక, వచ్చి పబ్లిక్లో మొఖాలు పగల కొట్టించేళ్ళటం ఏంటి నువ్వు? అందుకే చాలామంది ఎవరిని ఆహ్వానించాలంటే కూడా ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు? ఇక్కడ లేనిపోయిన అరాచకం జరుగుతుంది, వచ్చిన గెస్టులను వీళ్ళు కొట్టిపోతున్నారు. గతంలోనేమో ఆయనే వాళ్ళ కార్యకర్తల మీద సింగయ్య మీద కారు ఎక్కించాడు కదా, అప్పుడు బయట నుంచి తీసుకురావటం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చే పరిస్థితి అప్పుడు ఉండే. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి కూడా దాటి మీరు అన్నట్టు జనంలో అది కూడా ఎందుకు, మనకి ఎవరో ఏర్పాటు చేసుకున్న పెళ్లి దగ్గరికి వెళ్ళి మన పని, ఇప్పుడు మీరు చెప్పారు కదా స్వామి కార్యం స్వకార్యం అని, మనం ఆ పెళ్లికి వెళ్ళినట్టు ఉంటుంది, మన ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు మీడియా వాళ్ళు కవర్ చేస్తారు పలానా పెళ్లికి జగన్ వచ్చాడని. సోషల్ మీడియా వాళ్ళకి ఫుల్గా ఉంది, అన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, తర్వాత వాళ్ళ సొంత మీడియా సాక్షిలో విపరీతంగా చూపిస్తారు. అది పెళ్లికి వచ్చినట్టు ఉండదు, ఏదో పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినట్టుగా, ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళిన లెవెల్లో చూపిస్తారు ప్రచారం. కాబట్టి అట్లా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, ఇక ఎవడ ఆశ అది ఎవరికి ఉంటుందమ్మా, దింపుడు కళ్ళు ఆశ అంటే ఇదే. నమస్తే మా గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.